ఇరాన్ ప్రదేశంలో భారత్ నిర్మిస్తున్నటువంటి చాబహార్ పోర్టు దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టింది. అక్కడ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ పెట్టుబడి పెడుతూ అక్కడ దీన్ని నిర్మిస్తుంది చాబహార్. ఇక్కడ నుంచి వాణిజ్యం చేసుకోవడానికి మనకి చాలా వీలైనటువంటి ప్రదేశం, పైగా మనకి ఇరాన్ ఇచ్చినటువంటి అవకాశం కూడా. సో ఈ నేపథ్యంలో ఈ చాబహార్ పోర్టు మీద మనం ఎంత పెట్టుబడులు పెడితే అమెరికా ఏమొచ్చేసి అక్కడ దాడి చేసింది. అమెరికా ఏం చెప్తోందంటే, మేము అక్కడ ఉన్నటువంటి మిలిటరీ స్థావరం మీదే దాడి చేశాము, చాబహార్ పోర్టు మీద దాడి చేయాలని లక్ష్యం మాకు లేదు, కేవలం మిలిటరీ స్థావరాల మీదే దాడి చేశామని చెప్తుంది. ఇంకా దీని గురించి భారత్ ఎక్కడా కూడా స్పందించలేదు పూర్తిగా. కాకపోతే మన అధికారులు స్పందిస్తారనో లేకపోతే భారత్ ఖచ్చితంగా అడుగుతుందనే ఉద్దేశంతో ముందైతే ఇలా చెప్తున్నారు. కానీ అక్కడ ఆ స్థావరాల పేరుతో ఈ యొక్క పోర్టు మీద దాడి చేసినా చేయొచ్చు. ట్రంప్ ఎలాగైనా సరే అందరినీ ఈ కంపులోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఏ విధమైనటువంటి దాడిని కూడా విడిచిపెట్టడు. మరొక వైపు ఏమొచ్చి వీళ్ళిటి దాడులు చేస్తే అటువైపు ఇరాన్ దుబాయ్ మీద కూడా దాడులు చేసింది, సౌదీ మీద దాడులు చేస్తుంది, యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మీద కూడా దాడులు చేయడానికి సిద్ధపడుతుంది. ఒకవేళ దానికి మీరు లంగరేయడానికి కనుక అవకాశం ఇస్తే సౌదీ అరేబియా మీద మేము దాడులు ఇంకా పెంచేస్తామని చెప్తోంది. మరొక వైపు ఇజ్రాయెల్ కూడా అక్కడ దక్షిణాన ఉన్నటువంటి షిరాజ్ నగరాన్ని తగలబెట్టేస్తుంది. అలాగే లెబనాన్లో హెజ్బొల్లాల మీద చేసేటటువంటి దాడిలో కూడా బీరూట్ మీద, దహల్ అనే ఇంకొక ప్రదేశం మీద అయితే తీవ్రంగా దాడులు చేస్తుంది. అక్కడ దగ్గర దగ్గర 10 లక్షల మంది ప్రభావం అయ్యారు, 8,15,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల జరుగుతుంటే మనల్ని కూడా లాగడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవంగా హార్మోజ్ జలసంధిలో ఇక అమెరికా ఏ విధంగానూ పట్టు సాధించలేదని 5 దేశాలకు పిలుపునిచ్చింది. చైనాతో సహా దక్షిణ కొరియా, అలాగే ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ వీటికైతే పిలుపునివ్వడం జరిగింది. కానీ అవేవి కూడా స్పందించలేదు. ముఖ్యంగా జపాన్ను, ఆస్ట్రేలియా అయితే వ్యతిరేకించేసాయి. మేమైతే మా నౌకల్ని పంపించమని చెప్పాయి. దక్షిణ కొరియా ఏమొచ్చేసి ఆలోచిస్తున్నామని చెప్తుంది.